హాయ్ అండి, ఇప్పుడైతే కనబడుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి మన నల్లి గురించి బిర్యానీ అయితే మనం ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అండి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ మధ్య మనం ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతుంది. వాట్ మమ్మీ అంట అంటే సహజం అనమాట. ఛాలెంజ్ చేయాలన్నా ఏ గేమ్ అన్నాడాలన్నా ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతుంది యూట్యూబ్ లో. డైస్ ఈ డైస్ ని ఫ్లిప్ చేస్తా ఉంటే అంటే ఎన్ని ముద్దలు తినొచ్చు అనేది దీంట్లో ఉంటుంది. సో ఈ రైస్ అంతా ఎంతసేపట్లో మెత్తని తింటాం అనేది ఎవరు ఎక్కువ తింటారు, ఎవరు మొహం నల్లగా పెడతారు అంటే దీంట్లో ఈ డైస్ పడిన దాన్ని బట్టి అయితే ఇప్పుడు కనబడుతుంది కదా. ఇక్కడేమో రైతా, ఒక పక్క ఏమో బొక్కల కర్రీ, మటన్ బొక్కల కర్రీ, వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ. ఇగండి నేనైతే ఫుల్ సెన్సిటివ్ అనమాట. నాకు ఎక్కువ పడిపోయినాయి అనుకోండి, నాకు ఏదోలాగా ఉండిద్ది. కనబడుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం మన గేమ్ ప్రాసెస్ అనేది. వీక్షి తిరుమా మైక్ నేను కూడా తీసుకున్నా, నేను కూడా ఒకటి పెట్టేసుకున్నా. మరి అసలు నువ్వేగా బావా పెద్ద ఇల్లు కట్టాల. అది కొంచెం పైకి పెట్టమా. వద్దులే, నేను అనుకుంటుండు బాబా ఫ్యాన్ ఎందుకులే బావా. సౌండ్లకి చచ్చిపోదాం అసలు. ఫస్ట్ ఉమ్మదం చేస్తుంది, వర్షం పడింది. ఎట్టనా మైక్ ఉంది కాబట్టి మన దగ్గర ఏ ఇబ్బంది లేదు. కొద్దిగా జరుపుకో. ఓకే, అంతా సెట్. ఇంకైతే మొదలు పెట్టేద్దాం. లేడీస్ ఫస్ట్. సరే, నువ్వే ఫస్ట్. ఈ గేమ్ ప్రాసెస్ చెప్పు ముందు. ఈ గేమ్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు మనకు కనబడే డైస్ ఉంది కదా, ఫోన్లో డైస్ కనబడుతుంది కదా. ఈ డైస్ని ఇట్లా టచ్ చేస్తే 1, 2 కనబడతాయి, చుక్కలు డాట్స్ కనబడతాయి. ఆ డాట్స్ని బట్టి మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ముందుకైతే బుజ్జి 4. అబ్బో 4 అంటే 4 బైట్స్. కొంచెం రైతా వేసుకుంటాను. ఇంకా మన సరిపోదా. అయితే మన్నయ్యలు కూడా వచ్చేసారు పళ్ళ పని. ఒకటి వీక్షమా ప్రిన్స్మా ఒక 10 నిమిషాలు మళ్ళీ వద్దాం. 10 నిమిషాలు మళ్ళీ ఎన్ని? రెండేనా? ఉండు తర్వాత వద్దాం మళ్ళీ. ఏంది చెప్పు. 3ఏనా? నేను 3 అంటుంది, మొత్తం తినేస్తుంది. కూరేసుకో కొంచెం. 4 వయసు అయిపోయింది. ఇప్పుడు నేను 4 కదా. 4 నాకు కూడా పడదు. 4 కాబట్టి ఇంకా మనం స్టార్ట్. ఇప్పుడు మనం దుమ్ము లేపుదాం. ఇప్పుడు నువ్వు లేవమ్మా. చిన్నగా తినాలి. ఒకటే మర్చిపోయాడు. డబ్బు నేనేమో ఒక హడావుల్లో ఉన్నాను. వేసుకో. వేసుకొని కొన్ని మంచిది. ముందు ఈ ముక్కలు లాగా ఒకటి అయిపోయింది. అందుకే ఒకటి అయిపోయింది కాబట్టి ఈ ముక్కలు లాగుతున్నాయి. మొత్తం తింటున్నావు నువ్వు. అసలు అనవసరం గుర్తు చేసా. నేను గబగబ 4 ముద్దలు తినేవాడే. ఒక వైట్ అయితే ఇది అయిపోయింది. బొక్క అయిపోయిందండి, నల్లి బొక్క. బుజ్జి కలర్లో
3 పిల్లలు లెక్క ఉండిద్ది. ఆహా. ఏదైనా లెక్క. ఆహా పిల్లలు లెక్క ఆహా. తొండి అన్ని ముందు చెప్పాలి. నేను ఏది చెప్పాగా. తినేదైనా ఎప్పుడు చెప్పు. చూడు వీక్ష మీ నాన్న మొత్తం తింటున్నాడు. బెదిరాట్లా కంప్లీట్. ఇప్పుడు నా వంతు. అమ్మా అయిపోయింది, ఇంక తినకూడదు వెళ్ళిపోయాలి. ఏదైనా కానీ. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. ఏందమ్మా అయిపోయింది. తిను ఏంది పట్టిద్ది ఎంత? ఇదిగో. ఒకటే ఏందమ్మా వద్దా మంచిగా అయిపోయింది. బుజ్జితో అయిపోయా ఏంది తప్ప అంటున్నావు. నిమిషాలు కూర్చోవా, కూర్చో. బయట పోతుంది. విజయం గడప పోయిరప్పు. ఇప్పుడు నాదే. చెప్పి నేను చూడాలా. 3 6 ఒకసారి 6 పడితే అయిపోయింది కదా దుమ్ము చూడి. పడకూడదయ్యా. 6 పడితే ఒకసారి లేపేవాడిని మొత్తం. 2 నమ్మకాయ తొండి నువ్వు చేస్తున్నావు, నేను కూడా అంతే చేస్తా. సరే మా ఎన్ని అయిపోయి? 2 అయిపోయినాయి. ఒకటే 2. వామ్మో వాములేదా అయ్యలేదు, ఒకటే అయిపోయింది. తొండి చేస్తున్నాడు. వస్తున్నామ్మా వస్తున్నా. మా అమ్మాయి వచ్చింది. రేప బయట కుక్క ఏం చేస్తుంది చూడుపో. కుక్క తోలుపో. కోడిని తోలుపొల్లు ఇగో చూస్తాను పో. ఎన్నిది? ఒకటి అయిపోయింది. ఇప్పుడు 2. నేను అసలు వీక్షిద్దాం అనేటప్పుడు గబగబా అయిపోయినాయి నీ. అదే ఫోన్లో వస్తాయి బాబా. ఫ్లైట్ మోడ్లో ఏమంటే అసలు ఏడు గేమ్లు ఆడుతున్నప్పుడు ఏం ఫోన్లు ఎత్తకూడదు, రూల్ ఇది. అయిపోయినాయా? ఇంకెన్ని? 3 నీకు పడ్డది. 3 మొత్తం కింద తొండి చేసాడు. తొండలేదు పోవలేదు. చూద్దాం. ఏ 1, 2 పడుతున్నాయి. బాగున్నాళ్ళు బొక్కలు నువ్వే తిన్నావు. మొత్తం తినేసాడు. ఇప్పుడు మనం అంత వచ్చినప్పుడు మనం అయిపోయినాయి. పక్కన పెట్టు. అది కాబట్టి తీసుకో. నాకు ఇదే కావాలి, పూర్తిగా తినాలి. తినేది రూపాయలు ఎందుకు ఉన్నాయిగా. ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ మొత్తం వేరు పక్కన పెట్టదాం. అది లెక్కలేదు లేదు కానీ
లేదమ్మా అయిపోయింది ఉండు. అయిపోలా. అబ్బో బుజ్జి పెద్ద ప్లాన్ వేసింది తర్వాత. అమ్మా ఇదిగో తినబోద్దు బిడ్డ. బాయ్ 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 అమ్మా బాయ్. ఇదిగోండి. అయిపోయింది రెండు. సరు 6 ఇంగ్లీష్ దేవుడు ఇంక బుజ్జి ఇంకా ఆడటమే ఇది కావాలి కానీ కూర. ఒక నిమిషం ఉండమా. ఈ తడవ రెండోసారి పన్నే పడుతున్నాడు అడగా లేతే బాగుంది నాకు నుంచి బాగుంది. లేగితే పద్దాక ఒకటి ఇది లెక్క నేను అసలు ఒప్పుకోను. అబ్బే అది లెక్క కాదు. తిన్నది బయట తిన్నది లెక్క కౌంట్. ఒకటి ఎవరన్నా వాళ్ళు తిన్నా మరింత తినేదాన్ని అనుకు. నా దురదృష్టం ఉంటాయి నెత్తి మీద ఉండిద్ది నాకు. ఏంటి రెండా ఒకటి ఓవర్ అయిపోయింది గేమ్. 2 అయిపోయింది. ముద్దు పెట్టు. సెల్లు తేపో. అమ్మమ్మ ఫోన్ చేద్దాం. సెల్ తేపో. జంపు తేపో. సెల్ తేపో పోయి. ఏంది ఇది ఇచ్చి సెల్లు తేపో. సెల్లు ఎన్ని నిజాయితీగా చెప్పాలి. 2 అంటే నమ్మను. ఎడిటింగ్ చేసేటప్పుడు ఆయన చెప్తా అవసరం ఒప్పుకోండి. నిజం చెప్పు. అయిపోయినాయి అయిపోలేదా? 3 4 సరే నీకోసం 3 అంటే కింద 4 4 చిన్న తిను నీళ్ళు ఇక 4 బాగా లాస్ట్ దాన్ని నాకు ఒక ఛాన్స్ కొద్ది గురించి బాగుంది. ఈసారి నాకు 6 పడాలి. ఒకటి పడిందంటే తూ చెప్పుకోను. 3 ఛాన్సులు. 4 పచ్చిమే ఉల్లిపాయలే ఉన్నాయి సగం. 4లో పోయిద్దా? వచ్చేదమ్మా. ఒకటే వీడియో చూసుకోవాలంటే బాగుందా? పీకపోయా. 3 దీని మొత్తం ఎందుకు ఉండిద్ది?
ఇది కూడా లెక్క ఎన్ని 3 4 అయిపోయినాయిలే. ఓకే అండి మిగిలింది నక్కల ఫైనల్ ఒక ముక్క కాబట్టి మిగిలింది. ఇంక లాస్ట్ 6 నేను గెలిచా. నాకు ఒక కారు కూడా పడలేదు. దేవుడు లేవాడు నా ముందు. 5 ఇప్పుడు పడ్డది. నాకు ఛాన్స్ లేదు కదా. సరేనండి, ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట. ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం. ఫుడ్ ఛాలెంజ్ కాదు, ఇది కొంచెం ట్రెండ్ అవుతుంది, బాగుందని చెప్పేసి మా ఆయనకి ఐడియా ఇచ్చింది కాబట్టి చేసాం. ఇంకా ఈ రోజుకి ఆట ఇంతేనండి. ఇంకా పిల్లలు ఏడిపోతున్నారు. సో అయితే ఇంకా నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం మా పేజ్ని మా ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మీ ప్రోత్సాహం తప్పకుండా ఉండాలండి. కుదిరితే ఒక చిన్న లైక్, అదేవిధంగా ఒక సబ్స్క్రైబ్, అదేవిధంగా ఒక ఫాలో షేర్ చేసి మీ దీని వల్ల మేమైనా ఉంచాలని చెప్పేసి మనసారి కోరుకుంటూ ఇంకా బాయ్.